అంటే లేవీకాండలో చెప్పిన మాటలు అవి. తన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలా, తన ప్రజలు పరిశుభ్రత కలిగి ఉండాలా. డర్టీ అది ముట్టుకోకు. కార్కాస్ అంటే ఏటమ్మా, శవం ముట్టుకోకు. అవి ఎంతో మళ్ళీ రూల్స్. ఇంటికి వెళ్ళి కడుక్కోరా, కొన్ని రోజులు ఎడంగా ఉండాలా, ఇది ఎన్నో ఉన్నాయి. మళ్ళీ రిపీట్ చేస్తాను లైవ్లో ఉన్న వాళ్ళారా. పరిశుద్ధత అంతరంగమందు, పరిశుభ్రత బాహ్య సూచనగా, రెండు మనకెంతో క్షేమం. నిజంగా చెప్తున్నాను, చాలా పరిశుద్ధంగా ఉంటారు బ్రదర్. అబ్బా అసలు తలుపులు వేస్తే కిటికీలు వేస్తే తీరు బ్రదర్. 3 రోజులు అసలు భలే పరిశుద్ధంగా ఉంటారు. వారం 7 రోజులు కూడా ప్రాబ్లం ఉంటారు బ్రదర్. అంతవరకు బాగానే ఉంది. ఆ 7 రోజులు ఎంత స్ట్రిక్ట్ అంటే బ్రదర్, ఆయన పౌడర్ కూడా రాసుకోండి బ్రదర్ అంటే అది కూడా అదే అక్కడే మరి కలిసింది. ఇది కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే పౌడర్ అవుతుందా అసలు బ్రదర్. ఇంకా చెప్పమంటారు మీకు సెంటు కొట్టుకోరు బ్రదర్. ఓకే ఇది బాగానే ఉంది పోనీ. ఇంకో సంగతి తెలుసా, అసలు మొహం కూడా కలగడు బ్రదర్. అసలు స్నానమే చేయరు బ్రదర్. అంటే ఎట్లుంటుంది అది? 7 రోజులు పరిశుద్ధత ప్రార్థన బాగుంది. కానీ నేను ప్రేయర్ టార్కి వెళ్ళిపోయి 7 రోజులు అది అసలు ఏసీ గది ఫుల్ క్లోజ్డ్, అవునా కదా? మొత్తం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇవేవి చేయకుండా ఒక్కనే ఉన్నాను. ఈలోపు మీరెవరో ఇది సోమవారం నుంచి శనివారం దాకా అలసిపోయాడు బాబు ప్రార్థన, మీరెవరో అలా ఎంటర్ అయ్యారు. వాడు పరిస్థితి ఏంటమ్మా చెప్పండి అమ్మ, చెప్పండి మరి. అన్న పరిశుద్ధతలో ప్రార్థన నానిపోయాడు రా, మునిగిపోయాడు రా, ఎంత చేశాడో అని. తీరా గ్లాస్ ఫిట్టింగ్ డోర్ ఉంది కదా, అది తీసుకుని వచ్చాను అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అసలే శీతకాలం మొత్తం అన్ని క్లోజ్ చేసి పడేసాము, ఇంకెలా ఉంటుంది ఏమ్మా? గొప్ప సౌండ్ ఇది స్మెల్ వచ్చి మీరు వెంటనే మాస్క్ ఎత్తుకుంటారు. అదేం బాగలేదు. ఐ టెల్ యూ మెనీ టైమ్స్. చాలామంది చాలా స్పిరిచువల్గా ఉంటారు అంటారు, కానీ వాళ్ళ బాడీస్ నుంచి ఇట్ స్మెల్స్ బ్యాడ్. సో పరిశుద్ధత అవసరం. ఇంకేటమ్మా? పరిశుభ్రత అవసరం. అది లేవికాండ. నేను లేవికాండకి చెప్పింది. మన ఇటుకు వస్తున్నాను. నా నాలుక నుండి చూడమ్మా, ఏంటమ్మా చెప్పండి రా. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును, ఈ చదువుతా ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. దేవ, నా నోట నుండి చికెన్ ముక్కను ఏమాత్రము దూరం చేయకము. అది ఎలా ఉంది? అదేనా బాగుందా? నోట ఏముండాలా? ఏముండాలమ్మా? చికెన్ ముక్క. అదేటమ్మా? సత్యవాక్యము. The word of truth be always on my tongue, in my mouth. కొన్ని విషయాలు చూద్దాం. అలాగెందుకనంటే ఆయన అలా చేసిన దేవుడు, ఏ దేవునికైతే ఆ ప్రార్థన చేశాడో ఆ దేవుడు సత్యవంతుడైన దేవుడు. ఏ దేవుడైతే తన నోట పలికాడో ఒక మాట, ఆ మాట సత్యవంతమైన మాట, వాక్యము. ఏ మానవుడైతే, ఏ భక్తుడైతే, ఏ దేవుని బిడ్డ అయితే, విశ్వాస అయితే, ఆ దేవుని వద్ద సహవాసమును బట్టి, ఆ దేవునితో ఉన్న సాన్నిహిత్యం బట్టి ఆయన మాటను పొందుకుంటారో ఆ వ్యక్తి నోరు కూడా సత్యమే పలుకును. అలా రండి. మూడోది అదే ఆ వ్యక్తి నాలుక, ఆ వ్యక్తి నడవడి సత్యమే చూపించును. భక్తుడు ఏ దేవునితో తను ఈ కనెక్టివిటీలో, ఈ రిలేషన్ ఉన్నాడో ఆ దేవుడు ఎవరమ్మా? సత్యవంతుడైన దేవుడు. ట్రూ గాడ్. దేర్ ఆర్ మెనీ ఫాల్స్ గాడ్స్. గట్టిగా మనం సెన్సిటివ్ పరిస్థితులు ఉన్నాం మనం. మానవుడు చేసిన దేవుళ్ళు అనేకములు,
మానవుడిని చేసిన దేవుడు ఒక్కడే. అందుకే మనం గాస్పల్కి వెళ్తే ఊర్లోకి గ్రామాలకు ఏమైనామా, నేను పబ్లిక్ మీటింగ్లో 3 పదాలు వాడతాను. ఎవరైనా గుర్తుందా నాతో వచ్చిన వాళ్ళకి? ఒక్కడే సూర్యుడు, చెప్పండి. ఒక్కడే చంద్రుడు, ఇంకా ఒకడే దేవుడు. చూసి సో ముందు సత్యవాక్యము కంటే సత్యవాక్యము సత్యదేవుని నుంచి వచ్చింది కనుక ఆయనకు సత్యదేవునితో ఉన్న సహవాసము చాలా గొప్పది. ఆ దేవునితో ఉన్న సహవాసం చాలా విలువైనది. వినండి, చాలా విలువైనది, చాలా మాధుర్యమైనది. ఆ సహవాసం చాలా శక్తివంతమైనది. ఆ సహవాసం చాలా సంతోషకరమైనది. ఆ సహవాసం యొక్క మాధుర్యమును, సంతోషమును, సమాధానమును, ఆ మహిమను ఎంజాయ్ చేసిన వ్యక్తి, దేవా ప్లీజ్ నీ సత్యవాక్యమును నా నోటి నుండి తీసేయకు. దేర్ ఆర్ మెనీ ఇంప్లికేషన్స్. దీన్ని కొన్ని అర్థాలు మీకు చూపిస్తాను. దావీదు దేవుడే, చూడండి, బైబిల్లో దేవుడే దావీదు యొక్క దేవుడు. బైబిల్లో ఉన్న దావీదు యొక్క దేవుడే మనము విశ్వాసంలో నమ్ముకున్న మన దేవుడు. ఆయన సజీవుడు, ఆయన సత్యవంతులైన దేవుడు. ఆయన చెప్పండి, మూడోది మీకు బాగా తెలుసు. ఇవన్నీ స్టాండర్డ్ కనెక్టెడ్ వర్డ్స్. ఇవి ఆచంద్రార్కము. ఆచంద్రార్కం అంటే ఏంటమ్మా? సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ మాటలు పలుకులు మనము మన నోట నుండి పలుక్కోవలసిందే. అప్పుడు మాట అది చెప్తాడు ఆయన, నీ సత్యవాక్యం నోట్లోంచి పోనీకు. చూసారా? ముందుకెళ్దాం. దేవా నీవు అత్యంత సత్యవంతుడైన దేవుడు. నీతో నా సహవాసము, దాని విలువ నాకు బాగా తెలుసు. ప్రపంచ సహవాసం అన్నిటికంటే నిజ దేవునితో, సత్యవంతులైన దేవునితో ఉన్న సహవాసము వెరీ వాల్యుబుల్, చాలా విలువైనది. మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. దీన్ని కాంట్రారీ చెప్తాను, ఒకసారి వినండి. ఒకసారి దీనికి ఇటు సైడ్, ఆపోజిట్ సైడ్ మాట్లాడతాను. ఎలా ఉంటుంది మీకు చెప్పండి ఒకసారి. మన ముఖ్యమంత్రి గారు మీకు ఎవరికైనా ఫోన్ చేసి, మన ప్రధానమంత్రి గారు మీకు ఎవరికైనా ఫోన్ చేసి, ఒక్క అరగంట వారి బంగ్లాలో ఒక అరగంట మీతో సహవాసం చేస్తే బయటకు వచ్చాక విలేకరు చుట్టుముడతారు. ఎలా ఉంది బ్రదర్, మీరు సీఎం గారితో పిఎం గారితో మాట వచ్చారు, అట్లా ఉందంటే మీరు ఏమనుకోకండి. ఎవరైనా నాకు ఆన్సర్ ఇస్తారా? విలేకరు ముందు ఏమని చెప్తారన్నమాట. అప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? మీరు అప్పుడే పిఎం గారితో మాట వచ్చారమ్మా, ఎవరో వినుకోండి నుంచట ఒక అతను పిలిపించాడా పిఎం గారు, ఆయన ఎవరు మనకు తెలియదురా. ఒక అరగంట లోపల సంభాషణ, ఒక ఇద్దరికి డిస్కషన్ అవుతుంది, సహవాసం ఫెలోషిప్ చేస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ పిలిచాడంట. అసలు అడసుకో అని మొత్తం విలేకరులు వచ్చి మైకులు పెడతారు. చెప్పండి సార్, మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది చెప్తే మీరు మీకు అది కూడా ఆన్సర్ రాదా? మీకు ఎలా ఫీల్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అని చెప్తారంటున్నాను. మీరు ఎప్పుడైనా అంత మాట అంత ఫీల్ అవుతాను ఎప్పుడు చెప్పండి. అది కరెక్టేమో, చాలా కరెక్ట్. అప్పటిదాకా సంతోషంగా ఉన్నోళ్ళు ఇలా మైకి పెట్టి చెప్పండి సార్ అంటే ఇంకెళ్ళగా కారణం ఏంటి? అదేనంట, అదే బెటర్ కనీసం. ఇస్తే ఇక్కడ మైక్ పెడితే ఉంటుంది తూ అంటూ ఒకసారి అంతే, అది కరెక్ట్. మైక్ లైన్ ఏమవుతాయి? ఎగిరిపోతాయి. అందులో నీ తూ మామూలు ఉండదు కదా. మీకు అర్థమైందా? దట్ ఈస్ ట్రూ. మాటలు రావట్లేదు సార్ అని తర్వాత కోలుకొని ఏం మాట్లాడో తెలియదు సార్. నా జీవితంలో పిఎం గారు నాకు ఇచ్చిన ఈ ఆతిథ్యము, ఈ బ్రేక్ఫాస్టు, ఈ సహవాసము, ఈ సంతోషము జీవితంలో ఎన్నడెన్నడూ మరువని రోజు ఈరోజు పిఎం గారితో మాట్లాడాను. ఉండదా? ఉంటుంది. పిఎం ఏపాటాడమ్మా దేవుని ముందు. అదే కదా సత్యవంతుడైనా, చెప్పండి ఇంకెవరమ్మా, సజీవుడైనా, సర్వశక్తిమంతుడైనా
దేవునితో మాట్లాడి బయటకు వచ్చినప్పుడు నీకు ఆ విలువ నీకు అర్థమైందా? ఒక్కవేళ పిఎం గారు వెళ్ళమంటూ నీకు గేట్ వరకు దిగబెట్టి వెళ్ళాను, రమేష్ గారు నెక్స్ట్ మంత్ రండి అంటాడు. సరే, ఇప్పుడు చెప్పండి రమేష్ ఏమంటాడు? నెక్స్ట్ మంత్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇదే తేదీని రమ్మంటాడు. అప్పుడు ఎలాగ ఉంటుంది? ఇక మనకు మామూలుగా ఉండదు. అలా వినండి, ఇంకా ఆనందంగా ఉంటుంది మీకు. ఇంకా ఒక డౌన్ఫాల్ ఇక్కడ ఒక సైకలాజికల్ డౌన్ఫాల్ మీకు చెప్తాను. భలే సైకిల్ ఇది. మాకు ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ మీద మాట్లాడుతున్నాను. ఆ ప్రిన్సిపల్ తీసుకొస్తాను. అంటే మీకు చెప్తాను, క్రమక్షీణో పాంత సిద్ధాంతం అనమాట. దీనికి అప్లై చేయాలి. భలే ఉంటుంది, కొంచెం బాగుంటుంది. మళ్ళీ అయితే ఫస్ట్ థ్రిల్ కదా, మళ్ళీ కూడా చాలా బాగుంటుంది. సార్ మీరు జనవరిలో వచ్చారు, ఫిబ్రవరిలో వచ్చారు, డిసెంబర్ దాకా ఇదే తేదీన రండి సార్ అన్నాడు పిఎం గారు. ప్రతిరోజు ఇదే తేదీన ప్రతి నెల రమ్మంటే ఇప్పుడు చెప్పండి తృప్తి ఎలా ఉంటుంది? మీకు అర్థం కావాలి. అదే ఇది సైకలాజికల్ గేమ్. అందుకంటే ఇది సైకలాజికల్ ప్రాసెస్. ఇది జనవరి 20 తారీఖు ఎంత? 27 కాదమ్మా, నువ్వు క్యాలెండర్ మార్చానన్నా. మాతో పాటు నువ్వు ఉన్నాడు ఏంటమ్మా? 28వ తేదీన మాట్లాడమాట. ప్రతి నెల 20 రమ్మంటాడు. కానీ డిసెంబర్ 28కి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పండి? ఏంటమ్మా చెప్తాను, చెప్పు. తగ్గిపోతాయి. గుడ్. మొదటిసారి ఆయనతో కలిసినటువంటి ఆ ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ యొక్క ఆ కలయిక యొక్క ఆ థ్రిల్లు డిసెంబర్ 28కి ఉండదు. ఇక అలా వెళ్ళి చివరికి 10 ఏళ్లలో మనకేమొస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పండి ఏమొస్తుందో? మామూలు అయిపోద్ది. చాలా కరెక్ట్. ఇప్పుడు మాట చెప్పమంటారా? యాడమ్ స్మిత్ అనే అతను ఈ సిద్ధాంతాన్ని ఎకనామిక్స్లో కనిపెట్టాడు. నేను అప్పటికే రక్షించబడ్డాను. ఆ యాడమ్ స్మిత్ ఒక హోటల్లో కూర్చొని ఒక్కొక్క యాపిల్ పండు తింటున్నాడు. ఫస్ట్ యాపిల్ పండు అని బాగా థ్రిల్ ఇచ్చింది. సో మనడు ఉన్నాడు ఇక్కడ, మన తమ్ముడు, సిమ్లా యాపిల్ అంటారు కదా, చాలా కాస్ట్లీ యాపిల్ ఉంటాయి. ఎక్కడ మనంటే సిమ్లా కాదు, ఇది చాలా ఫేక్. ఇది అక్కడ కరెక్ట్గా ఉంటాయి. ఒక్కొక్క యాపిల్ తింటుంటే 2వ యాపిల్ 3 యాపిల్ కల్లా కొద్దిగా తగ్గుతుంది తృప్తి, సాటిస్ఫాక్షన్. 5వ యాపిల్ 6వ యాపిల్ కల్లా అంటున్నాడు. అదేంటి? అప్పుడు సిద్ధాంతం రాశాడు, ఏదైనా భౌతికపరమైన దాన్ని మనం ఒకసారి ఎంజాయ్ చేసి రెండోసారి మూడోసారి ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయలేము. మనం మనుషులము. అది అలాగ ఏమవుతుందంటే క్షీణోపాంత స్థితికి వస్తాము. కానీ చూసారా ఎంత నా ప్రజెంటేషన్ ఇమోషన్ చూసారా? అది అలా ఉంటుంది అనమాట. అది కానీ ఈ సిద్ధాంతము, ఈ ప్రిన్సిపల్, ఈ నియమము ఆత్మీయ సంబంధమైన దానికి వర్తించదు అన్నాడు. ఇప్పుడు చెప్పమంటారు ఏమవుద్దు? ప్రధానమంత్రి గారితో నెలకోసారి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్కి వారంకోసారి ఇక మారింది అనుకోండి, ఇంకెలా ఉంటుంది రమేష్? ఇక చాలు అనిపిస్తుంది. వినండి, అంతే. మరి మనుషులం ఎంతైనా అందాక ఫస్ట్ థ్రిల్ ఉంటుంది మనకి. కానీ సత్యదేవునితో, సజీవుడైన సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసము ఇది ఇలా కదా, మానవులతో దేవునితో ఇలాగా. అదేటమ్మా, ఇది అనుభవిస్తున్న కొలది ఏమవుతుంది? డౌన్ఫాల్, తగ్గిపోతాయి. అది అనుభవిస్తున్న కొలది ఏమవుతామా? పెరుగుతాయి. అలా పెరగలేదంటే నువ్వు దేవునితో ఏమాత్రము సరైన సహవాసం చేయట్లేదు. ఒక నాటకము, బూటకము ఆడుతున్నావు. ఇది వాస్తవమ్మా. ప్రార్థన చేస్తుంటే ఏం చెప్పకుందంటే, ఓ లేదు నువ్వు దేవుని సరి సహవాసంలో ఉన్నావు, యూర్ ఓన్లీ డ్రామా. అలా చేయొద్దు.
దేవుని సహవాసము యొక్క లోతులోన ఆనందం ఎరిగిన వ్యక్తికి ఇది మనము మన ప్రధానమంత్రి గారి రిలేషన్ గురించి మాట్లాడుతున్నాం. మన ప్రధానమంత్రి గారు మంచివాడు, ఆయనే మాట్లాడలేదు. మనం వెళుతున్న కొలది అస్తమానం ఆయన రానివ్వడలే, వేరే సంగతి. మామూలుగా అంటున్నాను మనిషిగా. ఇప్పుడు దీని ఆపోజిట్ మాట్లాడదాం వినండి. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన ప్రార్థన గదిలో డీప్గా దేవునితో ఉన్నాడు. బాగా ప్రార్థన. ఆదివారం వస్తారు గారు శుక్రవారం మొదలెడతాడు ప్రార్థన 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 ప్రార్థన. శుక్ర శని రాత్రి 7, 8, 9, 10, 2 గంటల ప్రార్థన చేస్తుంటారు. అది చేస్తూ అప్పుడు ఈలోపు శనివారం బ్రిటిష్ మహారాణి గారు గుర్ర బగ్గీలు వెళ్తూ ఉంది. వెళ్ళి ఓహో ఈయనే గొప్ప ప్రసంగి ఇక్కడ భక్తులని వెళ్ళి సెక్యూరిటీ గార్డ్, మీకు తెలిసిన స్టోరీయే కదా, సెక్యూరిటీ గార్డ్ పంపిస్తుంది. ఎంతమంది స్టోరీ విన్నారు చెప్పండి? ఎందుకని మంచిది, నేను బోర్ కొట్టి ఓరి ఎంతమంది వినలేదా మీరు? మీకు తెలిసినట్టు నమ్ముతున్నాను నేను. చెప్పలేదా? చెప్పాను మరి చేయలేదు. ఆయన చేతులను బోర్ కొట్టిందా? ఇప్పుడు ఎన్నో చేతులు ఎత్తాను సరే, ఇప్పుడు కాదు, మళ్ళీ అవే చేతులు వచ్చాయి. పోలండి ఇప్పుడండి. ఆయనకు కొబ్బరెడితే ఆయన చెక్కిళ్ళు కదా దేశంలో అన్ని చలి ప్రాంతాలు, చెక్క ఇనప ఈ రాళ్ళు గీళ్ళు కాదు, అక్కడ చెక్క మీద సౌండ్ వస్తుంది. భటుడు సోల్జర్ వెళ్ళి నడుస్తున్నాడు. కొట్టంగానే అబ్బా దేవా అని డిస్టర్బ్, చాలా డిస్టర్బ్. అప్పుడు తలుపు తీస్తే, సార్ హెర్ మెజెస్టీ రాణి గారు మీ గేట్ గారు ఉన్నారు, బ్రిటిష్ మహారాణి, ఒక్కసారి మీతో మాట్లాడతారు రానిస్తారంటే ఆయన చెప్పాడు, నేను రారాజుతో బిజీగా ఉన్నాను, రాణిగారితో మాట్లాడలేను, నేనే వచ్చి ప్యాలెస్లో కలుసుకుంటానమ్మని చెప్పాడు. చెప్పా చూసాను. నీ సత్యవాక్యము నా నోట నుండి, అది మీరు గమనించారా? సత్యవాక్యము చార్లెస్ స్పర్జన్ గారి యొక్క నోట నుంచి వెడలుతున్నప్పుడు వచ్చే శక్తి ఎంత గొప్ప చెప్పమంటారా? ప్రతి వారము నెల ఆత్మలు రక్షించబడతాయి. అదే ఎందుకు? సత్యవంతులైన దేవునితో అనుకున్నా ఏంటమ్మా? సహవాసము. మానవరీత్యా మానవ సంబంధంలో మన వారం కోసం ఆయన ఇంటికి వెళ్ళి సేకరిస్తే మన దేశాధిపతులతో మనకు బోరు కొడుతుంది. కానీ నిజంగా దేవునితో మనం అన్ని ప్రేమించాలని సహాయం చేస్తే, నాకు ప్రార్థనలో బోరు కొడుతుందండి, నాకు ప్రార్థనలో విసుగు వస్తుందండి, నాకు ప్రార్థనలో నిద్ర వస్తుందండి అంటే, ఓ మై గాడ్, మనం దేవునితో ఏమాత్రము లేము. పొడి పెదవితో మాటలతో ఊరికే పలుకుతున్నాం. దట్స్ వెరీ రాంగ్. ఇక్కడికి వచ్చే ముందు దేవునితో సహవాసం చేసావా? చేసావా? ముందుకెళ్దాం. ఆయన సజీవుడు, సో ఆయన జీవం మనలో ఉంటుంది. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యం మన మీద ఉంటుంది. ఆయన సత్యం మన మీద ఉంటుంది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఏంటంటే, మీరండి ఒక వాక్యం మీరు నాతో పాటు తీయండి. యోహాను సువార్త 8, 31, 32. నేను మన దీంతో కూర్చో. యోహాను సువార్త 8, 30, 31 చదవండి ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూసారా? ఎవరు తమ్ముడు వాక్యం విన్నోలా? ఎవరాళ్ళు? మీరు నా వాక్యమను చదువు రమేష్. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అందరు కాదు, మీ యందు నా వాక్యము నిలిస్తే, మీరు నా వాక్యము నిలిచిన వారైతే ఏమవుతారు రమేష్? నిజముగా నాకు శిష్యులై ఉండి ఆ తర్వాత సత్యమును గ్రహించెదరు. చూసారా? ఇంకా అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అది సత్యం యొక్క ఇంపాక్ట్. సత్య దేవునితో ఉన్న సహవాసము
సత్య వాక్యమునకు మనను అలవాటు చేయను. దేవుడే సత్యవంతుడు కనుక ఆయన సత్యవంతునటువంటి ఆ వాక్యం మనకు గ్రహించేలా చేసినప్పుడు ఆ సత్యం యొక్క పవర్, ఒక మాట రాసి ఉంది, స్వతంత్రులనుగా చేయను. దేని నుంచి అమ్మా? సరే, సడన్గా పాపం నుంచి అంటాం, ఆ పదం మనకు అలవాటు అయింది. దట్ ఈస్ ట్రూ, వెరీ వెరీ ట్రూ అండ్ ట్రూ. ఒక మాట అండి, దాన్ని కొద్ది ప్రాసెస్లో పెట్టి ఆలోచిద్దాం. దాన్ని ప్రాసెస్ చేద్దాం, అంటే ఒక ప్రక్రియలో ఆలోచిద్దాం. దాని బానిసత్వం నుంచి గుడ్. మన మానసిక నైతిక సంఖ్యల నుండి మన ఆత్మ సంబంధమైన సాటానిక్ ఫోర్సెస్ సంఖ్యల నుండి పాపం నుండి, వెరీ ట్రూ, అందులో ఏమి తప్పు లేని లేదు, అదే పలకాల. నేను దాన్ని విభజించి నేను ప్రాసెస్లో పెట్టి మాట్లాడుతాను. మన మనస్సు వెలిగించబడగా మన హృదయము దాని యొక్క ప్రభావం చేత తెరవబడగా మన ఇమోషన్స్ దాని ప్రభావం కిందకు రాగా భావోద్రేకములు మనము మానసిక, వాడు మనకి చూడండి భలే మానసిక పరమైనటువంటి చెరను పెడతాడు. విశ్వాసులకు అవిశ్వాసులకు, అవిశ్వాసులకు విశ్వాసులు కూడా పెడతాడు. ఎంతమంది దైవ సేవకులు డిప్రెషన్లో చచ్చిపోలేదు? ఓ మై గాడ్, మిషన్ ఫీల్డ్లో చాలామంది దైవ సేవకులకు, వాళ్ళ భార్యలకు, వాళ్ళ పిల్లలకు డిప్రెసివ్ స్పిరిట్స్ పాపం అల్లాడించేస్తుంటాయి. పాపం దేవుని బిడ్డలు అలా అల్లాడిపోయి, ఎందుకంటే మీరు అందుకే మిషనరీస్ మాకు తెచ్చుకోవచ్చు అంటారు కదా. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రార్థన గుర్తించుకోండి. మాకు ఒక చిన్న ఫోన్ కాల్ ఉంటే, లేకపోతే మమ్మల్ని ఆ రోజులో లెటర్ రాసినా మంచిది. ఎందుకంటే మిషనరీస్ ఎప్పుడు ఓ రకమైనటువంటి సాటనిక్ అటాక్స్ కింద నలిగిపోతారు బిడ్డలు పాపం. నేను చూసినా చాలా మంది మిషనరీస్లో డిస్కరేజ్మెంట్స్. 8 ఏళ్ళ 7 ఏళ్ళు ఎక్కడ నేను అంతే, 7 కాదు ఇక్కడ 7 ఏళ్ళు మంచంలో నేను దోమతలు కట్టుకొని ఇక నేను ఏడిపే, బీభత్సమైన ఏడుపు. అది తట్టుకోలేక కదా 2వ సంవత్సరం 3వ సంవత్సరం వెళ్ళిపోయాను కాలువ కడదారికి. దూకి చచ్చిపోవడం కాదు, దేనికి వెళ్ళాను అసలు ఎటుపోవాలో తెలియక నేను ఐ వెంట్ జస్ట్ అనవేర్, అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి ఇక్కడైతే కాలువ ఉంది, ఇక్కడైతే చెట్టు ఉంది, రైల్వే ట్రాక్ లాగా ఉంది ఇక్కడ. కాబట్టి ఆ ప్రాంతం అంతా కొత్త, ఇక మామూలు తిరిగామంతే. ఆ చెట్టు కింద దగ్గర కూర్చున్నాను రైలు ట్రాక్ పక్కన. డిప్రెసివ్, డిస్కరేజ్మెంట్, క్రై. నా పక్కన పోలీస్ రవి ఉన్నాడు ఆ టైంలో, 2వ సంవత్సరం 3వ సంవత్సరం. డిప్రెషన్. కానీ దేవుడు కరుణామయుడు. ఆయన వాక్యం ఏంటి? ఈ ఊరు వచ్చే ముందు ఆయన వాక్యం ఏంటి? ఎడారిలో సరైన వాగ్దానము క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నంలో, అది పదే అదే వస్తూ ఉంది. అండ్ ఇంకో వాక్యం కూడా వచ్చింది నాకు, రిపేర్ ద టెంట్స్. సముద్రంలో వలేసి టెంట్స్ కాదు సారీ ఏంటది, రిపేర్ ద నెట్స్. ఐఎమ్ సో సారీ. సంవత్సరం అంతా వలయరు, వరలో వేసి ఎక్కడో చేపలో ఏదో పడి మొత్తం మీద చినిగిపోతాయి. వారు రిపేర్ చేయాలి మళ్ళీ. సో 4 ఏళ్ళు అక్కడ చేశాను విశాఖపట్నంలో, 2 ఏళ్ళు సిఓటిఆర్ కాలేజీలో. మధ్యలో 1-2 months 1 month ఎంతో గ్యాప్, అంతే 1 month గ్యాప్. నాకు బాగా గుర్తుంది. అది టైఫాయిడ్ వెళ్ళి పడిపోయాను. టైఫాయిడ్ పడి బొబ్బిల్లో మూలుగుతూ ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత అమ్మాయి నర్సు తను నాకు ఇంజక్షన్ వేసింది. సారీ, ఇంజక్షన్ వేస్తే అది ఏమైందో ఇంత కాయ అయిపోయింది. నేను ఉషాకారు చర్చికెళ్ళేసరికి ఇంత కాయతో వాళ్ళకి ఏవే తెలియదండి. ఆ కాయ డాక్టర్ జీరాజ్ గారు చూపించాను. చూపిస్తే ఆయన కొంచెం ఓదార్చేది, ఆయింట్మెంట్ ఇచ్చారు, మొత్తం మీద రాసి తగ్గింది. సో పెయిన్ఫుల్. 2 years 4 years 6 years తర్వాత ఐ టుక్ ఎ బ్రేక్ తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బ్రేక్ 6 మాసాలు మళ్ళీ ఇక్కడ ప్రార్థన.
అది చాలా అమేజింగ్ ప్రేయర్ టైం. అందుకే ఆ టైంకి అలా టైం కోసం సరిపోతుంటాయి ప్రేయర్ టైంకి. ఇంకా సైలెంట్గా ఉంటుంది, ఏముండదు ఇక. సత్యదేవునితో సహవాసం, సత్యవంతునితో సహవాసం. ఆయన మనతో పలికిందే సత్యం, ట్రూత్. చెప్పండి, ఇక్కడ హక్కున్నారు, మిషనరీ హక్కున్నారు. ఆ డెఫినేషన్ చెప్పండి ఒకసారి, వారు కూడా ఉపయోగపడదు భవిష్యత్తులో టీచింగ్స్లో. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగానేమి? దేవుడు ఏమై అన్నాడో అది, దేవుడు ఏమి చెప్పాడో అది. మూడోది, దేవుడు ఏమి చేశాడో, ఏమి చేయగలడో అది. వాట్ గాడ్ ఈజ్, what God has or what God has spoken and what God did and has done can do is truth. You see? మరి చెప్తున్నా, సిజిఎఫ్ చర్చ్లో సత్యబోధ చాలా బాగుంటుందండి అన్నటువంటి సేయింగ్స్ మనం మీరు నమ్మొద్దు. ఆ సత్యమైన బోధ నా లైఫ్ మీద ప్రభావం చూపించిందండి అని చూపించే మాట చెప్పు, చాలా బాగుంటుంది. అమ్మా, మా చర్చిలో మా దేవుని దాసు ద్వారా మాకు ఇచ్చిన వాక్యం యొక్క ప్రభావం ఎంత గొప్పది అంటే నా నడవడి మీద పనిచేస్తుంది, నా మాట తీరు మీద పనిచేస్తుంది. అది చూపించండి ఒకసారి. మనం గొప్ప చెప్పుకోవద్దు. అసలు మా చర్చలో ఎక్కడ బోధించరు, పచ్చి అబద్ధం అది. నీకు ఇలాంటి క్రైస్తవుని వీధులు ఎక్కడా చూడలేదు అని అన్యులు చెప్పాలి. మళ్ళాను మీకు ఇలాంటి క్రైస్తవుల్ని, క్రైస్తవుల్ని, క్రైస్తవ కుటుంబాన్ని ఈ వీధిలో ఉన్నారు చాలామంది క్రిస్టియన్స్, ఎక్కడా చూడలేదే ఈ టైప్ వాళ్ళని అని వాళ్ళని లోకస్లు అనాలి, మనం చెప్పుకోవడం కాదు. ఇట్స్ బిగ్ ఫాల్స్హుడ్. సత్యం మీరు గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? అమ్మ మీకు ముగించేస్తారు, టైం అవుతుంది. ఏమవుతుంది? స్వతంత్రానికి వచ్చేస్తుంది. ఎలాగా? దేని చెప్పండి? మానసిక పరంగా, ఇంకా నైతికపరమైన, ఇంకా ఆత్మ సంబంధమైన సడన్ అటాక్. మీకు తెలియదు అసలు. మీరు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటే మీకు అర్థమవుతుంది. మరి ఆ యుద్ధంలో నేను 32 సంవత్సరాలు 31 సంవత్సరం నుంచి ఈ మానసిక ఆత్మీయ బ్యాటిల్ ఫీల్డ్ నా మైండ్ నిద్రపోతున్నప్పుడు తప్ప ఎప్పుడు ఎంగేజ్ అయిపోయింది. కాబట్టి మన బతికే అది. గాడ్ హ్యాస్ కాల్ మీ ఫర్ దట్ వన్. నో అదర్, నాకు ఎస్కేప్ లేదు ఇప్పుడు. నో ఎస్కేప్. ఇది హ్యావ్ వార్ఫేర్ ఆర్ విన్ ఆర్ లూజ్, దట్స్ ఆల్. If I lose, you will understand. I'm the most depressed fellow on my face. If I win, you can understand. ఈజీగా గుర్తుపట్టచ్చు. ఆ యుద్ధంలో, ఆ మానసిక యుద్ధంలో నేను గెలిచానా, నన్ను చూడగా మీకు తెలిసిపోద్ది. ఓడిపోయినా అది కూడా నన్ను చూడగా మీకు అర్థమైపోద్ది. ఇట్స్ వెరీ సింపుల్. నీదదే పరిస్థితి. అందుకే దేవా, నీ సత్యవాక్యము నేను గుడ్డెల్లో పెట్టుకుంటే, నీవు సత్యవంతుడివి, నీవు ఇచ్చిన మాట సత్యవాక్యము నా నోట వచిస్తూ ఉండాలా. మీకు అందుకో మాట చెప్పాను గతకాల స్వపరీక్ష ప్రార్థన కోరికల్లో. మీరు ఏదైతే వాక్యం చదువుతారో, ఇవాళ నేను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుతా ఉన్నాను. ఐ కెన్ ఫినిష్ ఇట్ విత్ ఇన్ 5 minutes, బట్ ఐ వాజ్ టేకింగ్ మోర్ దెన్ 1 hour. ఎందుకు? సత్యవాక్యమును meditate, imitate and articulate. ఆర్టికులేట్ అంటే మరి దాని ప్రార్థనలో బ్రీదింగ్ అవుట్ అంటారు. దానికి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ అంటే ఏంటమ్మా? శ్వాస నిశ్వాస ఏమంటేనా దాని. నువ్వే భాష మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్లోనా? బయాలజీ? నాకు థియాలజీ వచ్చమ్మా. పోనీ చెప్పండి రా. ఏమంటే ఏంటమ్మా? ఏంటమ్మా దాన్ని వాక్య జీవాన్ని ఊపిరి తీసుకోవడం, మళ్ళీ ప్రార్థనలో దాన్ని ఊపిరి వదలడం. ఊపిరి తీసుకొని వదలకపోయినా ప్రమాదమే, ఊపిరి వదిలి తీసుకుపోయిన ప్రమాదమే. అబద్ధమా నిజమా? సరే ఒక పని చేయండి, మీరు ఇప్పుడు ఇక్కడ చర్చలో చేయండి ఒకసారి. మొత్తం తీసుకుని ఇక్కడ బెడ్ వేసాడు, ఇక్కడ ఏమవుతారు? ఏం నవ్వుతున్నారు? నెక్స్ట్ డే 10 days వస్తుంది, చచ్చిపోతాం కదా. అట్లా కాదు, మొత్తం తీసుకొని వదలలేదు, మొత్తం వదిలేసి తీసుకోలేదు, ఇంకా త్వరగా చచ్చిపోతాం. లోపల లేదు ఇంకా. ఐ రియలీ అండర్స్టాండ్ గాడ్స్ మిరకిల్. ఇక్కడ కూడా మిరకిలే తమ్ముడు. ఇలాగని ఇలా వదిలినందుకు మనం అవుతున్నాం. చాలా సింపుల్ అది. అదేంటి నాకు అర్థం కాదు. మరి
అందులో ట్యాబ్లెట్లు లేవు, అందులో మాత్రలు లేవు, అందులో మందే లేదు, అందులో ఇంజక్షన్ లేవు. ఏమో మీ నర్సు మీరు చెప్పండి, నర్సెస్, అందులో ఏమీ లేవు. ఇలా తీసుకొని ఇలా వదలంలో మనం బతికేస్తున్నాం. ఈ రెండు ఆపేసి మొత్తం ఆగిపోయి ఇంక ఫినిష్. ఇంకా ఐఎమ్ రియల్లీ వండరింగ్, అలా చేయడంలో హ్యూమన్ లైఫే వెళ్తూ ఉంది. ఆశ్చర్యం. పోనీ మీరే చెప్పండి, ఎంత పాపులమైనా పరమ పాపిష్టలమైనా ఆ ఒక్కటి దేవుడు మనకు దూరం చేయలే. మీరు బాగా ఆలోచించండి. ఏ ఒక్కటి చెప్పండి అమ్మా. దేవుడి రాత్రికి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చి భారతదేశం అంతా ప్రపంచం అంతా డబ్బులు పెట్టి దండోరు గట్టి వేసేసి, ప్రియమైన ప్రజలారా మీరంతా పాపిస్టులు అయిపోయారు, ఈ రోజు నుంచి మీకు లేక రేపు మార్నింగ్ నుంచి మీకు పూర్తిగా గాలి బంద్ చేయబడను, మీరు వెంటనే ఆక్సిజన్ బాటిల్ కొనుక్కున్నంటే చెప్పేలోపు చచ్చిపోతాం. కారణం ఏంటి? రేపు మార్నింగ్ 6 దాకా ఆగం. కారణం ఏంటి? చచ్చిపోతాను భయానికి. చాలామంది చచ్చిపోతాము అన్న భయానికి చచ్చిపోతున్నారు కదా. నీకు రేపు మార్నింగ్ 6 గంటలకు ఉరిశిక్ష అంటే, నా 4కు తీయలేదు, తప్పు, సారీ, 4కు తీస్తారనుకుంటా. నీకు తెల్లవారు 4 గంటలకు నీ ఉరిశిక్ష అంటే ఈ వ్యక్తి ఏమవుతాడు? 1 గంటలో చచ్చిపోతాడు. బట్ థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ ఎ గాడ్. ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఇది ప్రేమ కాదమ్మా. ఇలాగని ఇలా వదిలిన దానికి సింపుల్ ఎక్సర్సైజ్కి బతికేస్తున్నాం మనం. మనకి ఆక్సిజన్ బాటిల్ ఏమి తగిలించలేదు దేవుడు మనకి. అంటే అంత ఇచ్చాడు చుట్టూ. ఎంత పాపిష్టమైనా ఆయన ఇచ్చిన ఊపిరిని వాడుకొని రకరకాల పాపాలు చేస్తున్నాం. అవునా కాదా? ఇప్పుడు గతకాలం చాలా పాపాలు చేశాం. అవునా కాదా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దేవుని వాక్యాన్ని ఊపిరి తీసుకొని, దేవుని వాక్యాన్ని ప్రార్థన ఊపిరితలే, మెడిటేట్, ఆర్టికులేట్, ఇమిటేట్ అంటే ధ్యానించటం. అదే మళ్ళీ ప్రార్థనలో దేవునికి నేను ప్రతి వాక్యాన్ని, ప్రతి వచనాన్ని తీసుకొని చదివి ధ్యానం చేసి దాన్ని మళ్ళీ దేవుని ముందు ప్రార్థనలో ఇలా నువ్వు మాట్లాడి ఇలా గ్రహించేలా సహాయం చేస్తున్నావు దేవా, నీకు వందనాలు. మెడిటేట్, ఆర్టికులేట్. అది ఎప్పుడైతే అలా చెప్తామో దేవుని మనం ప్రార్థనలో దాన్ని మనం తిరిగి ఆ జీవాన్ని మళ్ళా పొందుతూ జీవిస్తూ దాన్ని ఆర్టికులేట్ చేస్తామో, అండ్ యూ విల్ ఇమిటేట్, దేవుని యొక్క స్వభావాన్ని మనం ఇమిటేట్ ఏమంటారంటే మనం అనుకరిస్తాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ఆయనతో సత్య సంబంధమైన సహవాసం చాలా అవసరం. ఆ సంబంధాన్ని మనం కూర్చుకుంటే మనం చాలా డ్రై అయిపోతాం. రానున్న రోజుల్లో ఇంకా చీకటి పట్టేస్తాం. అది మనకి ఎంతో బాధకరమైన పరిస్థితి. తరలవచ్చని ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి దేవా, మీ బిడ్డల కొరకు వందనాలు. చాలా మంది తీసుకొచ్చారు, నీకు వందనాలు. కొంతమంది లైవ్లు ఉన్నారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన సిస్టర్ గారిని తీసుకొచ్చారు, చక్కగా పాట పాడినారు, చక్కని మిషనరీ, చక్కగా మేము ఎరగానే ఒక చక్కని కొత్త పాట పాడారు. వారి కుటుంబాన్ని దీవించండి, పిల్లల చదువులో సహాయం చేయండి. మాతో ఉండండి. బస్సులో వెళ్తున్న ఆంటీని, తన సోదరుని కూడా మీరు సంపూర్ణంగా కాచి కాపాడండి దేవా. మరి మీ ప్రియులు మీ రాత్రి వెళ్ళిపోతుండగా సహాయం చేయండి. మరోసారి జయమ్మ గారి కాలు ముట్టండి, స్వస్థపరచండి. ఇక సిక్కేరు వారందరినీ కరుణించండి. ఆదిలక్ష్మి యొక్క భర్త గారిని కరుణించండి. ఆయన కూడా మరి పరిస్థితి బాగలేదు ప్రభు, ఆయన కూడా సంపూర్ణ ముట్టి స్వస్థపరచండి, దయచేపండి. అలాగే నిర్మలా మామయ్య గారిని, అంజలి మామయ్య గారిని ముట్టి స్వస్థపరచండి. వారికి ఉన్న హార్ట్ ఇష్యూస్ మీకు తెలుసున్నాయని కృప చెప్పండి. మేము జనరల్గా చూస్తే మేము కూడా చాలా మంది దుర్బలత్వంతో బలహీనత మమ్మల్ని కూడా కరుణించి నడిపించమని దయచూపమని, ఇంకా మా తెలియకుండా ఎవరైనా సిక్ అయిన వారిని కూడా కనిపించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమ, రక్షణ, కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగే మీరు వీ సే గుడ్ బై అండ్ గుడ్ నైట్ టు యూ. మళ్ళీ శనివారం రాత్రి 7:30 కలుసుకుందాం. శనివారం హిమాచల్ ప్రదేశ్లో సీనియర్ మిషనరీ గారు, వారి ఫ్యామిలీ వస్తున్నారు.
ఈ రాత్రికి శనివారం రాత్రికి ఇదే టైంలో మంది ఉంటారు, వాక్యం చెప్తారు, ఆదివారం కూడా ఉంటారు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ సిస్టర్ గారు ఫర్ సింగింగ్ గుడ్ సాంగ్. నేను కూడా వీరుడు నేర్చుకుంటాం పాటనమ్మా. రమేష్, లావణ్య